పెళ్లి రాట్నం విరిగిపోయినందుకు దోషానికి పరిహారంగా అమ్మవారి పూజ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. పంతులు అయితే జరిపిస్తూ ఉంటాడు. నేను చెప్పిన మంత్రాలు చెప్పమ్మా అని చెప్పేసి యామినితో చెప్పిస్తూ ఉంటాడనమాట. అదంతా చూసి కనకం అయితే దీనికి దోషం పోవాలని ఇంకా మంత్రాలు చదివిస్తున్నాడా, అసలు మనం ఏం చెప్పాము వీడేం చేస్తున్నాడు అని చెప్పేసి కనకం అయితే కోప్పడుతూ ఉంటుంది అనమాట. ఆవేశపడకు కనకం, పంతులు టైం చూసుకుని ప్లాన్ అమలు చేస్తాడులే అని చెప్పేసి ఇంద్రాదేవి అయితే చెప్తుందనమాట. ఇక పూజ చివరికి వచ్చేసరికి అమ్మవారికి హారతి ఇమ్మని చెప్పేసి ఆమెకి అయితే చెప్తాడు పంతులు. ఇక అప్పుడే ఇదే ప్లాన్ అని చెప్పేసి హారతి ఆరిపోయేలా చేయమని చెప్పేసి కనకం వాళ్ళకైతే కన్ను కొడతాడనమాట పంతులు. ఇక అది చూసి కనకం అయితే ఇక ఆరిపోవడానికి అని చెప్పేసి ఇక పక్కకు వెళ్ళి హారతి ఇచ్చే వైపుకి కోలార్ గాలి వచ్చేలా పెడుతుంది అనమాట. ఇక అమ్మవారికి యామిని హారతి ఇస్తూ ఉండగానే ఇక అది ఆరిపోతుంది అనమాట. హారతి ఆరిపోయేసరికి యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట. అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఎంత అపచారం అరిష్టం అని చెప్పేసి కాపర్ణ వాళ్ళు అయితే అంటూ ఉంటారు అనమాట. వీళ్ళకి తోడు కళ్యాణ్ వాళ్ళు కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు మాట్లాడతారు కదా, వాళ్ళు కూడా అవును ఇలా ఎప్పుడు జరగలేదు, పెళ్ళి ఆపేయడం మంచిది అని చెప్పేసి ఒకేసారి అంటారనమాట. ఇక యామిని అయితే షాక్ అయిపోతుంది. ఇక యామిని వాళ్ళ అమ్మ వైదేహి అయితే దీనికి పెళ్ళి ఆపేయాలా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. అప్పుడేమో కర్ర విరిగిపోయింది, ఇప్పుడేమో దీపం ఆరిపోయింది, ఏమిటో అంత విడ్డూరంగా లేదు, ఈ పెళ్లి జరగడం పంచభూతాలకి ఏమాత్రం ఇష్టం లేనట్లుగా అనిపిస్తుంది అని చెప్పేసి అపర్ణ అయితే అంటదనమాట. ఏంటి పంతులు ఎలా జరుగుతున్నాయి, మీరు పెట్టిన ముహూర్తం సరైనదేనా అని చెప్పేసి పంతులను అయితే యామిని అయితే అడుగుతుందన్నమాట. అమ్మ, నా ముహూర్తానికి ఎలాంటి గండాలు లేవు, ఇందిరాదేవి వాళ్ళతో పెళ్లి చెడగొట్టడానికి వేసిన ప్లాన్ మర్చిపోయి ఇక పరిహారం గురించి అయితే చెప్తూ ఉంటాడనమాట. ఈ పెళ్ళి తప్పకుండా జరుగుతుందని చెప్పేసి పంతులు అయితే అంటాడనమాట. ఇక అపర్ణ కనుక ఇందిరాదేవి అయితే షాక్ అయిపోతారు. మీరు జరిపించిన నిశ్చితార్థ ముహూర్తంలోనే ఏదో సమస్య ఉన్నట్టుంది, నా ముహూర్తంలో ఎలాంటి సమస్య లేదు, అందుకే వధూవరులు ఇద్దరికి ఈరోజు ఒక మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం మళ్ళీ జరిపించి అక్కడ పెళ్ళికి మళ్ళీ తిరిగి ముహూర్తం పెడతా అని చెప్పేసి పంతులు అయితే అంటాడనమాట. ఇక కావ్య ఇందిరాదేవి అయితే షాక్ అయిపోతారు. అసలు నిశ్చితార్థమే చేసుకుని యామిని అయితే అమ్మయ్య నాకు ఇలా కలిసి వస్తుందని చెప్పేసి అనుకోలేదని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అనమాట. చూసావా కావ్య, అసలు నాకు ఎంగేజ్మెంటే కాలేదు, కానీ ఇప్పుడు ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నాను అని చెప్పేసి కావ్యని బాధపట్టాలని చూస్తూ ఉంటుంది అనమాట. ఇలా దీపాలు ఆర్పడం, కర్రలు విరగొట్టడం ఇంతేనా అని ఆలోచన, కానీ ఏమైంది, అవన్నీ నాకే కలిసి వచ్చాయి. బావని ఎంచక్క ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్లి చేసుకోబోతున్నాను, ఎంగేజ్మెంట్ నుంచే మా బంధం ఏర్పడుతుందని చెప్పేసి యామిని అయితే అంటదనమాట. ఇలాంటి చీప్ ట్రిక్స్ నేను ప్లే చేయను, నీ మెడలో 3 ముళ్ళు పడడానికి అరక్షణం ముందు ఆయన మనసులోకి నేను వస్తే చాలు, ఈ పెళ్ళి ఆగిపోవచ్చు అని చెప్పేసి కావ్య అయితే నమ్మకంగా చెప్తుందనమాట. యామిని అయితే షాక్ అయిపోతుంది. ఇంత చదువుతున్నా కానీ కావ్య నమ్మకం చూసి యామిని అయితే ఎక్కడ పెళ్ళి ఆగిపోతుందని చెప్పేసి భయపడుతూ ఉంటుంది అనమాట.